బేతవేలు అనే గ్రామంలోని ఒక సత్రంలోకి వచ్చి బస చేశారు రామానంద స్వామివారు. ఆయన ప్రజలందరూ ఏది కోరుకుంటే ఆ కోరికలన్నీ తీరుస్తున్నారని ఆ గ్రామంలోని ప్రజలు అనుకుంటూ తండోపతండాలుగా వెళ్ళసాగారు. అదే గ్రామంలో భద్రం అనే వ్యక్తి కూడా స్వామి వద్దకు వెళ్ళి తన బాధలన్నీ వరుసగా చెప్పసాగాడు. ఇలా ఏమని చెప్పమంటారు స్వామి, నా బాధ నా భార్య పేరుకు ఉన్నదన్న మాటే కానీ ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏ పని చేయక తినటం పడుకోవటం తప్ప ఏమీ చేయదు. ఇక నేను పొద్దుట్నుంచి రాత్రి వరకు దుకాణం మొత్తం నేనే చూసుకోవలసి వస్తుంది. నాకు ఒక కూతురు, తనే ఇంట్లో పని మొత్తం చేస్తూ ఉంటుంది. ఇక కొడుకు వరప్రసాద్ ఎదగటం అయితే చెట్టంత ఎదిగాడు, కానీ వేసమెత్తు కూడా నాకు సహాయం చేయకపోగా తినడం బలాదూరుగా రోడ్లపై తిరుగుతూ ఉంటాడు. కూతురికి పెళ్లి చేస్తే వచ్చే అల్లుడైనా నాకు సహాయంగా ఉంటాడు అనుకుంటే తను కూడా తాగి స్నేహితులతో జులాయిగా తిరుగుతాడు తప్ప ఏ పని చేయడు. ఇంతమందిని పోషించి భరించాలంటే నా వల్ల కావటం లేదు స్వామి. అందుకని మీరు నా యందు దయ ఉంచి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నా సంసార బంధాలన్నింటినీ తెంచివేసి నాకు విముక్తి కల్పించండి స్వామి అని పాదాలు పట్టుకుంటూ, అందుకా స్వామి, నీకు ఇంకా సన్యాసం స్వీకరించే సమయం రాలేదు నాయనా. ఒక్క విషయం, వీళ్ళంతా ఒళ్ళుంచి కష్టపడితే నీ సంసారం దివ్యంగా ఉంటుంది కదా అన్నాడు. ఉంటుంది స్వామి, కానీ వాళ్ళు చచ్చినా మారరు, నన్నైనా చంపుతారే కానీ వాళ్ళు చెమటోచ్చరు అన్నాడు. నేను సరిచేస్తాను నాయనా, ఈ లడ్డూలు తీసుకువెళ్ళి వారి ముగ్గురితో తినిపించు, ఆ పైన అంతా ఈ కర్రే చూసుకుంటుంది అన్నారు ఆశీర్వదిస్తూ. లడ్డూల్ని తీసుకువెళ్ళి ముగ్గురికి ఇచ్చి స్వామివారి ప్రసాదం తినమన్నాడు. వారంతా గబగబా తినేశారు. అంతే, తిన్న వెంటనే వారి నెత్తి మీద ఒక పొడుగాటి కర్ర ప్రత్యక్షమైన వెంటనే అది ముగ్గురిని బాధటం మొదలుపెట్టింది. కుయ్యో మర్రోమంటూ స్వామి వద్దకు వారంతా పరిగెత్తారు. అది శ్రమజీవి కర్ర నాయనా, మీరు సోమరిపోతులుగా ఉంటే అది చూస్తూ ఊరుకోదు. రోజుకు కనీసం 8 గంటలన్నా పని చేయకపోతే అది మిమ్మల్ని ఏమీ అనదు, లేకపోతే దాన్ని ఆపటం ఎవరితరం కాదు అని చెప్పారు స్వామివారు. వెంటనే ఇంటికి ముగ్గురు తిరిగి వచ్చి వరప్రసాద్, అల్లుడు మురళి కలిసి పెరటంతా పారతో పెకిలించి ఒక పక్క కూరగాయల విత్తనాలు, మరొక పక్క మొక్కజొన్న తోట వేశారు. భద్రం భార్య ఇంట్లో పనంతా త్వరగా పూర్తి చేసి దుకాణంలో తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండి సరుకులు అందించసాగింది. తోటకు నీళ్లు పెట్టడం, సరుకులు తేవడం, ఊళ్ళో ఇచ్చి రావడం, ఎగుమతి దిగుమతులు చూడడం, లెక్కలు రాయడం, ఇలా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా యంత్రంలా పనిచేయసాగారు. 6 నెలలు గడిచేసరికి అందరిలాగే పనిచేయటం మొదలుపెట్టారు. వాళ్ళ పనితనం గమనించిన ఊళ్ళోని మరో 2 సెంటర్లలో కొడుకుతో ఒకచోట, అల్లుడితో ఒకచోట దుకాణాలు పెట్టించాడు. తమ సొంత దుకాణాలు కావటంతో రాత్రింబవళ్ళు కష్టపడుతూ డబ్బు సంపాదించసాగారు. కష్టం చేస్తున్నంతసేపు ఆ కర్ర దరిదాపులకైనా కనిపించదు. కానీ ఏమాత్రం కొద్దిగా బద్దకించినా, పని చేయకుండా మొండికేసిన వెంటనే కర్ర నెత్తిమీద ప్రత్యక్షమయ్యేది. దాన్ని చూస్తూనే భయంతో వణికిపోతూ పోలీసుల ముందు దొంగల్లా భయపడి పనిచేయసాగారు. క్రమక్రమంగా వారు కష్టపడడం చూసి ఆ కర్ర మాయమైపోయింది. ఒకరోజు రామానంద స్వామి వారు ఆ ఊరి నుంచి వెళ్తున్నారని తెలుసుకుని భద్రం పరుగున వెళ్ళి, స్వామి, మీరు చేసిన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. దయచేసి నాకు తోచిన ఈ సొమ్మును స్వీకరించండి స్వామి అన్నాడు వేడుకుంటూ.
అందులోకి ఆ స్వామి, నాకొద్దు నాయనా, జీవితం అంతా కూడా కష్టం చేసినా కానీ వృద్ధాప్యంలో పిల్లల పంచన ఉండి సుఖ సంతోషాలు పొందలేని వృద్ధుల కోసం ఒక వృద్ధాశ్రమం కట్టించి వారి సుఖ సంతోషాలలో పాలు పంచుకుంటూ ఉంటే భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే భద్రం తనలాంటి మరికొంతమంది వద్దకు వెళ్ళి విరాళాలు పోగు చేసి ఒక చక్కటి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి తను ధర్మకర్తగా ఉంటూ వృద్ధుల బాగోగులను చూడసాగాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.